ముహూర్తం టైం అయిపోతుంది. అమ్మ రాలేదని చెప్పాను గదా! జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత పెళ్ళికొడుకుకేమో మా అమ్మ, నాన్న బట్టలు పెడతారు. నాకేమో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న బట్టలు పెడతారు. అవి కట్టుకొనొచ్చి కూర్చుంటే తాళి కట్టిస్తారనమాట. మా నాన్నకేంటంటే ముహూర్తం టైంకి మెడలో తాళి పడిపోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే మనం పెట్టుకున్న ముహూర్తానికి అసలు విలువే లేదని ఫీల్ అవుతాడు మా నాన్న. నా పెళ్ళనే గాదు, మా నాన్న ఏ పెళ్లిలో ఉన్నా ముహూర్తానికి తాళి కట్టారా లేదా అనేదే జూస్తాడు. నాకు అత్తయ్య, మావయ్య తలంబ్రాలు బట్టలు పెట్టేశారు. మా అమ్మ రాలేదని జెప్పేసి మా నాన్న ఒక్కడే మండపం మీదకొచ్చి మా వారికి బట్టలు పెట్టేశారు. మేము తలంబ్రాలు బట్టలు కట్టుకొని వచ్చేసరికి అమ్మ అయితే వచ్చేసింది. అమ్మనే గాదు, నైట్ నాతో వచ్చినోళ్ళు తప్పించి మా ఊరు నుంచి వచ్చే వాళ్ళందరూ లేట్ గానే వచ్చారు. వాళ్ళు పెళ్లి మండపం అడ్రస్ మిస్ అయ్యారంట. తిరిగి తిరిగి ఎప్పటికో తీసుకొచ్చారు. మాలో ఏంటంటే కూతురు పెళ్లిలో కూతురికి తాలిబొట్టు కట్టేటప్పుడు తల్లి చూడకూడదంటారు. సో మా అమ్మ ముందు జరిగిన పెళ్లి తంతంతా చూడలేదు. తాలిబొట్టు కట్టేటప్పుడేమో చూడకూడదు. అంతే అండి మా పెళ్లి స్టోరీ. 2018 మే 10 మార్నింగ్ 6:15 కి మా వారి ఫ్రీడమ్ అంతా నేను లాగేసుకున్నాను అని మా వారి ఫీలింగ్.